స్టాక్ మార్కెట్ అంటే మనకు చాలా భయం. డబ్బులు పోతాయి. అక్కడ డబ్బులు పోవడం తప్ప ఇంకేం ఉండదు అనే అభిప్రాయం మనలో చాలా మందికుంటది. అందుకే ఇక మాటలు చెప్తే కష్టం అని జెప్పి ఒక రూ. 1,00,000 ఒక రూ. 1,00,000తో స్టాక్ మార్కెట్‌లో మన ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అలా ప్రారంభించినప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా లక్షలు, కోట్లు ఎలా సంపాదించాలి? నిజంగా సంపాదించడం సాధ్యమేనా? దీన్ని మనం లైవ్‌లో చేసి ఒక సొంత మంచి పోర్ట్‌ఫోలియో ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? దీనికోసం ఈ అద్భుతమైన ప్రయోగం కోసం ఇవాళ స్టాక్ మార్కెట్‌లో సూపర్ స్టార్ 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ది రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో, ఆయన స్టాక్ మార్కెట్ అట్లాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇట్లాంటివన్నిట్లో దిట్ట ఆయన. సో, మరి ఆయన ఏం చెప్తాడు? స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. గుడ్. సో, 'రూపీ టు రిచ్' అని మీది బుక్ కూడా రాబోతుందనుకుంటా. అవునండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఏముంటుంది అందులో? రూపీ రుచ్ అనేది బేసిక్గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిన వ్యక్తి దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే క్రెడిట్ కార్డ్స్ ఏంటి, అలాగే డెబిట్ ట్రాప్స్ ఎలా ఉంటాయి, రియల్ ఎస్టేట్ మీద మన వ్యూ పాయింట్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, అసలు మార్కెట్స్ ఏంటి, డైమండ్స్ గురించి, అలాగే ఒక 21 చాప్టర్స్ మనం రాసామండి. చాప్టర్ వైజ్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే మన ఎక్స్పీరియన్స్లో నుండి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి అది రాసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా అంటే అందరికీ ఉపయోగపడే Yes. గైడ్ లాంటి బుక్ అది. అవునండి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? ఈ మంత్ అమెజాన్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉందండి. అచ్చా, ఓ, సూపర్, సూపర్. ఫిజికల్ కాపీస్ ఒక 1 వీక్ లో సో వచ్చేస్తాయి. అందరికీ ఫస్ట్ ఉండే ప్రశ్న, స్టాక్ మార్కెట్లో 90% మంది అసలు డబ్బులు ఎందుకు కోల్పోతారు? నాకు కూడా అదే భయం ఉంది, అందరికీ అదే భయం ఉంది. దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. స్టాక్ మార్కెట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇక్కడ డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి, అంటే Yes. ఎరేసి సొరను పట్టేద్దామని. ఎగ్జాక్ట్లీ. మా ఇంకా కొంచెం లాంగ్వేజ్ చెప్పాలంటే ఎంట్రీ కేసి కొండలు లాగేద్దామని లాగినట్టు, కానీ ఆ సొరం అన్న లాగేస్తుంది చివరికి. ఎగ్జాక్ట్లీ. సో మీరు 10 మందిని బాగా చెప్పారు. 100 మందిని మీరు టచ్ చేస్తే ఓకే. స్టాక్ మార్కెట్ అనగానే సగం మంది వెళ్ళిపోతారు ఫస్ట్. అవును. మిగతా సగంలో పోయిన వాళ్ళే కనపడతారు మీకు. అవును. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. Yes. అది ఎవరి లైఫ్. నిజంగా నేను ఎంతో మందితో మాట్లాడా కదా, నాకు ఎవ్వరు కూడా నేను ఇగో ఈ ఇల్లు కట్టాను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను చెప్పినోడు ఒక్కళ్ళు లేడు నాకు. అవునండి. అంటే ఏంటంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి దీనిలోకి ఎంటర్ కావాలంటే? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలండి. రైట్. అంటే స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్ మీద బిజినెస్ చేయటం. ఓకే. అంటే కంపెనీస్ ఏదైతే బిజినెస్ అంతే కదా, చేస్తున్నాయో అవును. వాళ్ళ మీద మనం బిజినెస్ చేస్తాం. కరెక్ట్. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే అండి, ఖచ్చితంగా ఇది మనం అంటే లాంగ్ టర్మ్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలండి. రైట్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే ట్రేడింగ్ జరుగుద్ది. అవును. సో జరుగుద్ది కదా అని చెప్పి ఎవ్రీబడి విల్ కమ్ అండి, అవును. అండ్ ఈజీ టు యాక్సెస్. కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇన్వెస్టర్గా మొదలైన ప్రయాణం, ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని వస్తాడండి. అవును. 5 years అంటాడు, అవును. తర్వాత 1 yearకి వస్తాడు, అవును. తర్వాత 3 monthsకి వస్తాడు, 3 అవును. daysకి వస్తాడు, ఎవ్రీడే వాచ్ చేయడం మొదలు పెడతాడు. కరెక్ట్. సో డెఫినెట్గా ఎప్పుడైతే మనం వాచ్ చేయడం మొదలు పెట్టామో డెఫినెట్గా ఎమోషన్స్ విల్ డ్రైవ్. కరెక్ట్. సో అక్కడ నుండి ఇక ఒక్కొక్క స్టెప్ మెల్లమెల్లగా దిగిపోతూ ఉంటారు. సో అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఏంటంటే దాని గురించి అర్థం చేసుకోపోవటం, ఓకే. ఈ రెండు కూడా ఎక్కువ మంది లాస్ అవుతారండి. అంటే క్లారిటీ లేకపోవటం, కరెక్ట్. కరెక్ట్. అసలు మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్లో మనం చేయాల్సిన ఏంటి, చేయకూడని ఏంటి, ఏంటి? ఇది క్లారిటీ ఉండదండి చాలా మందికి. ఓకే. సో యాక్సిస్ ఉంది కదా అని అన్ని మనం చేయొచ్చు అనుకుంటారు, అది అలా చేయడానికి ఉండదండి. ఓకే. సో అక్కడే ఎక్కువ మంది నష్టపోతారండి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రెండు ఉంటాయి. ట్రేడింగ్ అవును. వర్సెస్ ఇన్వెస్టింగ్. అవునండి. ఇప్పుడు నాలాంటి కొత్త వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ కావాలి అంటే మ్మ్. మీరు దేని మీద దృష్టి పెట్టాలి? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంటేనండి. అచ్చా. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు మార్కెట్స్, స్టాక్స్, స్టాక్ మూవ్మెంట్స్, రిజల్ట్స్, ఎకానమీ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనకు అర్థం అవుతాయండి. ఓకే. అర్థమైనాక అప్పుడు మనం మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది మనకి. కరెక్ట్. ఆ తర్వాత మనం ట్రేడ్ చేయగలమా లేదా, అసలు ఓకే. ట్రేడింగ్ అనేది మనకు సూట్ అవుద్దా లేదా. ఓకే. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ టెక్నికల్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో దాన్ని మించి సైకాలజీ ఉంటుందండి. ఓకే. కొన్ని కోట్ల మంది ట్రేడ్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ. ఒకే టైంలో కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తారు. అవును. బై చేసేవాళ్ళు రైట్ అని బై చేస్తాడు, అవును. సెల్ చేసేవాడు నాది రైట్ అనే సెల్ చేస్తాడు. అవును. మరి ఇద్దరు ఎవరిది రైట్? కరెక్ట్. సో ఇవన్నీ సైకాలజీ అండి. మ్మ్. సో ఇది తెలియాలంటే ఖచ్చితంగా జర్నీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తోనే మొదలు పెట్టాలి. రెండోది ఏంటంటే మనం కూడా ట్రేడింగ్లో చూస్తున్నాం, సెబీ చెప్పింది మనకు రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాము, న్యూస్లో చూస్తుంటాము. సో 90% ఫెయిల్యూర్ రేట్ అవును. ఉంటుందండి. అవును. సో ఆ టెక్నికల్ థింగ్స్ తెలియకపోవటం ఒకటైతే, రెండు సైకాలజీని హ్యాండిల్ చేయలేకపోవటం ఇంకోటి అండి. ఓకే. సో ఈ రెండింటి వల్ల మనకి ఎక్కువ మంది ట్రేడర్స్ లాస్ అవుతుంటారు. కాదు సార్, అంటే నేను చాలా ట్రై చేశాను. ఒక
6-7 ఇయర్స్‌గా ట్రై చేస్తుంది దీనిలోకి ఎంటర్ కావాలని. ఉమ్, ఉమ్, ఎక్కడో సోమాలియాలోనో లేదంటే ఇండోనేషియాలో భూకంపం వస్తే ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో సగం షేర్లు పతనం అయిపోతాయి. ఎక్కడో ఇరాక్‌లో ఆయిల్ బావిలో పేలుడు జరిగిందనుకోని ఇక్కడ చమురు ధరలు పెరుగుతాయి. అది పెరుగుతా ఉంటాయి. ఇంత సమాచారం ఎలా పట్టుకోమంటారు సార్ మమ్మల్ని? దీన్ని ఎలా సాధ్యం ఇది? అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఉక్రెయిన్ రష్యా వార్ అయిందండి. నైట్ డిక్లేర్ చేస్తే తెల్లారికి మన ఇండియాలో బియ్యం పెరగవు, ఇంటి రెంట్లు పెరగవు, ఏమీ పెరగవు. కానీ స్టాక్ మార్కెట్ 9 రియాక్ట్ అవుద్ది. ఎగ్జాక్ట్‌లీ. సో ఆ న్యూస్ని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఇది మార్కెట్ అనేది డిఫరెంట్ సెక్టార్ ఉన్న కంపెనీస్, డిఫరెంట్ ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి. సో అది దేనికి మనకి ఇంపాక్ట్ అవుతుంది న్యూస్. ఇప్పుడు సపోజ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుందండి. మనం క్రూడ్ ఆయిల్ మేజర్ ఇంపోర్టర్ కదండి. సో క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అంటే ఎక్కడెక్కడ ఇంపాక్ట్ జరుగుతుంది అనేది మనకు ఒక అనాలిసిస్ ఉండాలండి. అనాలిసిస్ లేకుండా మనం వెళ్తే దెబ్బతింటాం. అంటే సార్ సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే నాకెలా తెలుస్తుంది సార్? అది నా బాధ. ఎక్కడో సముద్రంలో పైప్ లైన్ పగిలిపోతే తెల్లారి స్టాక్లన్నీ పడిపోతాయి. ఇది నేను ఎలా కనుక్కోమంటా? అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సెక్టర్ మీద ఇంపాక్ట్ చేస్తుందా, ఎంటైర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందా అనేది మనం అసెస్ చేయగలగాలండి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్ డాలర్స్ అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ పెరిగితే మనకేంటి ఇంపాక్ట్? క్రూడ్ ఆయిల్ నుండి తీసేటువంటి బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అంటే ప్లాస్టిక్, అలాగే డీజిల్, అలాగే ఇంకా అదర్ థింగ్స్, దాని నుండి వచ్చే బై ప్రొడక్ట్స్. ఆ బై ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే మనకి రా మెటీరియల్ ఫర్ అదర్ ప్రొడక్ట్స్. సో అంత బిజినెస్ అనాలిసిస్ మనకు తెలిసి ఉండాలండి. లేకపోతే ఏంటంటే అదేదో గ్యాంబ్లింగ్ లా నా కనిపిస్తుంది. లైఫ్‌లో నేను విన్న ఒకే ఒక్క పాజిటివ్ వార్త ఏంటంటే విశ్వేశ్వర రెడ్డి గారు రిచెస్ట్ పర్సన్ యాక్చువల్‌గా. మన ఎంపీలలో రిచెస్ట్ ఆయన. మన లిస్ట్‌లో చూస్తే. ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ద్వారా అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. ఫస్ట్ టైం ఒక మనిషి స్టాక్ మార్కెట్ ద్వారా రిచ్ అయ్యాడని నేను వెళ్ళి అడిగాను ఆయన్ని. సార్ ఎట్లా రిచ్ అయ్యారు మీరు అంటే, స్టాక్ మార్కెట్లు అంటే, సార్ ఎవరు అవ్వరు కదా అంటే, నేను రోజు ట్రేడ్ చేయలేదబ్బా. ఇప్పుడు 20-30 ఏళ్ల క్రితం కొనేసి అక్కడ పడేస్తే అవి ఇప్పుడు అట్లా పెరిగినాయి, అందువల్ల అంత పెరిగింది సంపద అని చెప్పాడు. సో ఇది కరెక్టేనా? ఇట్లనే అవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 20-25 ఇయర్స్ డేటా తీస్తేనండి, ఓకే. ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎక్కడ లిస్ట్ అయింది? Correct. ఎక్కడో 10 రూపాయలు 20 రూపాయలు అవును. షేర్ ఉండేది. అవును. అలాగే ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్. అంటే Correct. మనం వారి పీరియడ్ మనం తీసుకున్నప్పుడు కంపెనీ గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ కొనగానే రేపు చూస్తాం రేటు. అది అంటే ఫస్ట్ కంపెనీ కొనే ముందు ఏం కొంటున్నాం మనకు తెలిసి ఉండాలి. ఎందుకు కొంటున్నాం గ్యాంబ్లింగ్ అయినా సార్ ఎట్లా కొనాలి? హెచ్డిఎఫ్సి 10 రూపాయలు ఉన్నప్పుడు అది అంత పెద్ద స్టాక్ అవుద్దని నా ఊహకు కూడా అందదుగా. సార్ మీకే కాదు, కంపెనీ ప్రమోటర్ కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఏదన్నా కంపెనీ పెట్టినప్పుడు అది అంత గ్రోత్ వస్తుందని వాళ్ళు కూడా గెస్ చేయరు. కాకపోతే బై క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు గ్రోత్ కనుక కనిపిస్తున్నప్పుడు ఆర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు, అంటే ఎట్లా అంటే అండి అసలు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సెక్టార్కి బ్యాండ్ విడ్త్ ఉందా లేదా. ఓకే. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, Correct. ఎవ్రీబడి విల్ యూస్, ఎవ్రీబడి రిక్వైర్డ్ అది లోన్స్, లేనిది ప్రపంచం లేదు. డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అలాగే మైక్రో ఫైనాన్స్ ఉంటాయి. అంటే సెక్టార్ పెద్దది, ఈ సెక్టార్లో గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. అట్లా కాకుండా ఏదో లిమిటెడ్ యూజర్స్ ఉన్నారు, అలాంటి సెక్టార్స్ మనం తీసుకున్నప్పుడు గ్రోత్ ఉండదు కదండి. సో హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ మల్టీబేకర్ ఆర్ అంత గ్రోత్ ఉంటుందని ఎలా చెప్పగలం? సో ఖచ్చితంగా మనకి ఏంటంటే దాని మీద ఏ సెక్టార్లకు వెళ్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలండి. రైట్. అసలు గణేష్ గారు మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మా ప్రేక్షకులు ఒక డౌట్ రావచ్చు, అసలు ఎవరైనా ఏంటి ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అని. సో మీరేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పండి. అంటే 22 ఇయర్స్ అయిందండి మార్కెట్లో Yes, వచ్చి. wonderful. సో స్టడీస్ ఉన్నప్పుడే ఏదో తెలుసో తెలియక మార్కెట్లోకి వచ్చాము. ఓకే. సో ఇదొక లెంత్ జర్నీ. అవును. సో ఇందులో మనం అప్ చూసాము, డౌన్ చూసాము చాలా సార్లు. అంటే 2008 అనేది ఎవ్రీబడి ఇప్పుడున్న ప్రతి ఫండ్ మేనేజర్కి కూడా ఒక లెసన్ అండి. అంటే నాకే కాదు, 2008 అనేది ఇప్పుడున్న మేజర్ ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, మార్కెట్లో ఉన్న సీనియర్ పీపుల్ కూడా 2008 ఒక లెసన్ అండి. ఓకే. అంటే 2005, 6, 7 బుల్ మార్కెట్ అండి. ఆ, సో ఆ బుల్ మార్కెట్లో మీరు ఏది పెట్టినా, అంటే ఊరికే చేతితో లిస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుని పెట్టినా కూడా పెరిగినాయి. ఆ, బాగా పెరిగినాయండి. సో 2008 లీమన్ బ్రదర్స్ కొలాప్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ ఆల్మోస్ట్ 60% కరెక్షన్ జరిగిందండి. 2008, 2009 దాదాపుగా అసలు చాలా మంది వాష్అవుట్ అయిపోయారు ఆ టైంలో. ఓకే. సో అట్లా మనం చాలా జర్నీస్ చూసాం కాబట్టి 22 ఇయర్స్లో. Wow. ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ మార్కెట్లో Maturity market. ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు, ఓకే. ఏది అంటే మనకి అన్ని ఆపర్చునిటీస్ లా కనిపిస్తాయండి, అవును. కానీ అన్నింటినీ మనం అటెంప్ట్ చేయకూడదు. కరెక్ట్. అట్లా అంటే ఏది గ్లోరీ పిక్చర్ ఏది కాదు. కరెక్ట్. ఇవే మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటండి? అంటే దాని నుంచి మేము ఏమైనా నేర్చుకోవచ్చా అని.
అంటే మీరు స్టాక్ మార్కెట్ మీరు రీసెంట్ విషయం చెప్తానండి. అంటే ట్రేడింగ్ చెప్తాను. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా చెప్తాను. రీసెంట్‌గా నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు ఇందాక అవును కదా! అవును అవును మీరు డబ్బులొస్తాయా అన్నారు కదా! అవును. సో, నేనేం చేశా అంటే 2017, 18, 19 మా అమ్మాయి పెద్దమ్మాయి అప్పటికి మైనరే తను. ఓకే తనకో డీమ్యాట్ అకౌంట్ ఉండేది. రైట్ సో, సూపర్ తనకి నేనేం చేశానంటే నెలకొక 5,000, 10,000 నేను రీసెర్చ్ చేసుకున్నా. స్టాక్స్ రీసెర్చ్ చేసుకొని కొన్నా. ఒక 2.75 లాక్స్ రఫ్లీ అప్పటికి కోవిడ్‌కి ముందు వరకు. సూపర్ సరదాగా తను పెద్దయినప్పుడు. అవును సో, కోవిడ్‌లో నేను కూడా ఆ స్టాక్స్ అమ్మేశా. ఓ ఓకే. బట్ నాకేం లాస్ రాలా. అచ్చా నేను ఓకే కొన్నాను. నేను ఆ రోజు అమ్మినా కూడా నా అమ్మిన రేట్ మీద ఒక 15,000 ప్లస్‌లోనే అమ్మా. వచ్చారు ఇప్పుడుంటే ఒక 75 లాక్స్ పోర్ట్‌ఫోలియో వాల్యూ. 2.5, 2.75 లాక్స్ టు 75 లాక్స్ అయింది. అంటే డిక్సాన్ టెక్నాలజీస్ కొన్నా నేను. బా. అప్పట్లోనే రీసెర్చ్ చేసి 2,700 అట్లా ఉండేది. అది 50, 60,000 అయింది ఇప్పుడు. అంటే స్ప్లిట్ చేసి ఆ వాల్యూ చూసుకుంటే లారస్ ల్యాబ్స్ ₹450 ఎప్పుడో కొన్నా. ఇప్పుడు అది చూస్తే ఒక 8,000, 9,000 ప్రైస్ ఉంది. సో, అట్లా ప్రతీదీ కూడా మల్టీ బ్యాగర్ అయిందండి. అంటే నేను అనుకుని కొనలా. అదే కదా. నేను రీసెర్చ్ చేసుకున్నా, ఫండమెంటల్‌గా కొన్నారు, బాగుందనుకున్నా తీసుకున్నా. అలా నేను ఒక 12, 13 స్టాకులు తీసుకున్నా. ఒకవేళ అది ఆ రోజు అది అమ్మపోయి ఉంటే బాగుండేది. ఇవాళ మీరు హైటెక్స్ లో మీ అమ్మాయి పెళ్లికి ఫుల్ అంటే పార్టీ తన ఇచ్చేవాళ్ళు చదువు అంటే 75 lakhs తో అంటే పార్టీ సెక్యూర్డ్ ఇచ్చేవాళ్ళు కదండి. అంటే ఒక సెక్యూర్డ్ తనకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అంతే కదా అయిపోయేది. వండర్ఫుల్ సో, అట్లా మనం ఏంటంటే మంచి స్టాక్స్ అనేది పానిక్ అవ్వకూడదు. అది ఓకే ఒక లెసన్. అంటే ఓకే ఆ టైంలో. కరెక్ట్ బట్ ఆ 2.5 లక్షలు నాకు రిక్వైర్మెంట్ కూడా కాదు. కరెక్ట్ ఊరికే కాకపోతే అమ్మేశారు ఏదో మార్కెట్ పడుతుందన్న ఎందుకు అంటే సరే కోవిడ్ లో ఎందుకు చూద్దాంలే మళ్ళీ అనుకున్నారు చూద్దాంలే అని అమ్మేయండి. సో, అది రీసెంట్ టైంలో నేను చేసిన మిస్టేక్ అండి. తర్వాత ట్రేడింగ్‌లో ఒకసారి మిస్టేక్ జరిగిందండి. వెరీ ఎర్లీ డేస్‌లో ట్రేడింగ్‌లో పొజిషన్ తీసుకోవటంలో అంటే రెవెన్యూ ట్రేడ్ చేస్తారు కదండీ. అవును సో, మార్కెట్‌కి అగైనెస్ట్ మార్కెట్ డైరెక్షన్ కాదని మనం ట్రేడ్ చేసాం. ఓ అది ఒక రోజు కొట్టిందా సివియర్‌గా ఇంపాక్ట్ అయింది. ఓకే దెన్ వి లెర్న్ రిస్క్ ఏం అసెస్మెంట్. ఆలోచన చేశారు మరి అట్లా అంటే మనము ఫ్యూచర్స్ చేసేవాళ్ళం అండి అప్పుడు. ఓ ఫ్యూచర్స్ అండ్ అచ్చా ఆప్షన్స్ అప్పుడే చేసేవాళ్ళం. అప్పుడే చేసేవాళ్ళం. సో, అతిపెద్ద గ్యాంబ్లింగ్ కదా అది ఓ సో మై అంటే గాడ్ అప్పుడు వేరు ఇక కదండి. తెలియదు కదా ఆ టైంలో ఏంటంటే స్పీడ్ ఉంటాం. సో 2007, 8 ఆ టైం అంటే ఏముందండి. సో అప్పుడేమైందంటే ఫ్యూచర్స్ మనం పొజిషన్స్ పడుతున్న కొద్దీ మనం యావరేజ్ చేస్తా వెళ్ళాం. కానీ బాటమ్ ఎవరు పట్టుకోగలరండి? అంతే ఎక్కడి కదా వరకు పట్టుకుంటాం? కరెక్ట్ ఎంతవరకు మనం చేయగలం మనం? అవును చేయలేం కదా! సో అక్కడ లాస్ బుక్ చేయాల్సి వచ్చిందండి. అంటే వేరే ఒక స్టేజ్ తర్వాత ఇంక మనం ఆపలేమండి. ఓకే పొజిషన్స్ ఇంకా కట్ డౌన్ చేసేయాలి. ఇన్ఫెక్షన్ ఎక్కడో చోట కట్ డౌన్ చేయాలి. అంతే కదా అవును షుగర్ వచ్చింది ఏళ్ళు దిగిపోతే కాలు మరి పోద్ది. కాలు పోతుంది అవును సో ఎక్కడో చోట మనం కట్ డౌన్ చేయాలి కాబట్టి అది కొంచెం సింగిల్ డేలో మనం కొంచెం హ్యూజ్ అమౌంట్ లాస్ బుక్ చేసాం. దెన్ అక్కడ మనం నేర్చుకున్నాం ఇది కాదు. సో ఎడ్జింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది అక్కడ ప్రాక్టికల్ గా అప్పుడు చూసాం. Okay. సో ట్రేడింగ్ లో అక్కడ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ లో రీసెంట్ గా ఇది ఒకటి. రైట్ స్టాప్ లాస్ అనేది ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎట్లా వాడాలి దానివల్ల ఉపయోగం ఉంటుందా యా డెఫినెట్ గానండి. అంటే స్టాప్ లాస్ అనేది ఎనీ స్టాక్ అండి. అంటే ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది, స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరగచ్చు. అవును స్టాక్ పెరిగిందండి, ₹100 స్టాక్ 400 అయింది. అవును ఓకే, స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఎక్కడో చోట మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఆ స్టాక్ ఎక్కడికైనా రావచ్చు. అవును సి యాజ్ లాంగ్ యాజ్ మీకు ఫినాన్షియల్స్ బాగున్నంత వరకు పర్వాలేదు. అవును ఫినాన్షియల్స్ వీక్ అవుతున్నాయి అంటే ఈపీఎస్ డౌన్ అంతే కదా, అవుతుంది, అవును, లేకపోతే ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నాయి. ఓకే అలాంటప్పుడు డెఫినెట్ గా మనం ఎక్కడో చోట స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. Okay. స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ₹100 షేరు అంటే మనం ఇనీషియల్ గా కొన్నాం, అవును పెరిగినప్పుడు మన 400 అయింది అనుకోండి, లేకపోతే 300 అయింది. అవును. స్టాప్ లాస్ అంటే 75 అనుకుంటారు, ఆ, 300 నుండి స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. అచ్చా అచ్చా ఓకే మీరు 25% స్టాప్ లాస్ అనుకున్నారు అనుకోండి, ఎందుకు పెట్టుకుంటామండి స్టాప్ లాస్? క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడో చోట మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు గేమ్ లో ఉండాలంటే క్యాపిటల్ ఉండాలి. మీకు గేమ్ లో ఉంటే సపోజ్ మరి 10 డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 పెట్టారండి, అవును 10 లక్షలు మీ స్టాప్ లాస్. ఏదో మీరు ఒక స్టాక్ కొంటున్నారు, 10 లక్షలు స్టాప్ లాస్, 10 లక్షలు కూడా పోయినాయి, 90 మిగులుతాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 80 మిగులుతాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 70 మిగులుతాయి. అట్లీస్ట్ 50కి వచ్చారు, మీరు విన్ అయ్యారు 100%. అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ క్యాపిటల్. కరెక్ట్ అసలు మీరు క్యాపిటలే పోగొట్టారు అనుకోండి, గేమ్ లోనే ఉంటారు కదా, గేమ్ లోనే ఇంకా ఉండాలి. గేమ్ లో ఉంటారు కదా మీరు. అవును. మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి కానీ క్యాపిటల్? ఇంత మంచి ఆప్షన్ ఉండగా కూడా 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే అదే అండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తాయి అనుకుంటారండి. అదే తప్పు. మనం అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్. కరెక్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన రేషనల్ మన థాట్ ప్రకారం బిహేవ్ చేయవు.
అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం దాని No. తగ్గట్టు ఇన్లైన్ అవ్వాలండి. ఇది మంచి అది తెలుసుకోవాలండి ఫస్ట్. అది Correct. ట్రేడర్ అయినా తెలుసుకోవాలి, ఒక స్టాక్‌లో పెట్టేవాళ్ళైనా తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే స్టాక్‌ని లవ్ చేస్తారు. దాన్ని బాగా రీసెర్చ్ చేసి మైండ్‌లోకి ఎక్కించేసుకొని ఇంకా దాన్ని కొంటా ఉంటారు. పడినప్పుడల్లా కొంటా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్‌ని లవ్ చేయడం మానేయాలి. ఏ స్టాక్ కూడా ఈరోజు పర్మనెంట్ కాదండి. టెక్నాలజీ ఇంత స్పీడ్‌గా చేంజ్ అవుతుంది. నెంబర్స్ బాగున్నాయా స్టాక్‌లో ఉంటాం. నెంబర్స్ బాలేదా స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం. అవసరం ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటేనండి, పీపుల్ ప్రాఫిట్‌ని ఎలా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక 20% ప్రాఫిట్ వచ్చింది. లాస్‌ని కూడా మీరు అలాగే తీసుకోగలగాలి. అలా తీసుకోలేకపోతే స్టాక్ మార్కెట్‌లో మీరు సర్వే అవ్వలేరండి. సర్వే అవ్వలేరు. సో నోబడీ నోస్. ఇప్పుడు మీరు ఒక 5 స్టాకులు కొంటారు. 2 స్టాకులు ఫెయిల్ అవ్వచ్చు. బట్ మీరు ఎక్కడ కట్ డౌన్ చేయాలి ఆ ఫెయిల్యూర్‌ని? 10% లోనా? 20% లోనా? 50% లోనా? ఓకే. అది కట్ డౌన్ చేయడం తెలియకపోతే ఫెయిల్ అవుతారండి. రైట్. నిఫ్టీ 50లో పెట్టుకుంటే సేఫేనా? నిఫ్టీ 50 అనేది ఏంటంటేనండి, నిఫ్టీ 50 అనేది 50 స్టాక్స్. అవి రొటేట్ అవుతాయండి. పెర్ఫార్మెన్స్ బాగోపోతే 50లోనే తీసేస్తారు. అచ్చా, తీసేస్తారా? తీసేసి ఓకే. మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాకులు యాడ్ అవుతాయి. ఓకే. సో మన నిఫ్టీ 50 చూసుకుంటే యావరేజ్ మీద మనకు ఒక 25 ఇయర్స్ డేటా తీసుకుంటే, రఫ్లీ 30 ఇయర్స్ డేటా తీసుకుంటే 13% వచ్చిందండి. సో ఈవెన్ 13% ఈస్ గుడ్. ఎందుకంటే మనకు సేవింగ్స్ వాళ్ళు 7%కి అంతే కదా, వచ్చేసింది. 7%. అవును. ఒకప్పుడు ఎఫ్డీస్ 14% ఉండేవి కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎఫ్డీస్ మెల్లగా మీకు 6.5, 7కి వచ్చేసింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి? సో ఆల్టర్నేట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ ఇండెక్స్లోకి వెళ్ళొచ్చు. నిఫ్టీ ఇండెక్స్ అనేది సేఫ్ అండి. మనకేమీ తెలియదు, ఎక్కువ టైం లేదు, ఓకే, ఎక్కువ రీసెర్చ్ చేయలేను. అలాంటి వాళ్ళకి నిఫ్టీ 50 బెటర్. ఎందుకంటే మీకు నిఫ్టీ 50 వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు స్పెసిఫిక్ స్టాక్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీరు నిఫ్టీ స్టార్టింగ్ నుండి తీసుకుంటే 20 స్టాక్లేనండి. ఇప్పుడు వరకు ఉన్న 20 నిఫ్టీ 50లో పెర్ఫార్మెన్స్ చేసుకుంటా 20 ఎంత రఫ్లీ ఒక 20 ఉంటే అంతే. ఎందుకంటే కొత్త స్టాకులు వస్తుంటాయి పెర్ఫామ్ ఇప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ ఉన్నాయి మనకి. అప్పుడు నిఫ్టీ 50లో ఉండేవి అవి. పెర్ఫార్మెన్స్ పూర్వంగానే 50లో వెళ్ళిపోతే కొత్త స్టాకులు యాడ్ అవుతాయి. ఇన్ దట్ వే నిఫ్టీ 50 ఈజ్ సేఫ్. ఎందుకంటే మీకు అక్కడ అంతే కదా, ఆ ఒక ఫిల్టరింగ్ జరుగుతుంది కరెక్ట్, కాబట్టి. కరెక్ట్. అంటే నాకు ఈ స్టాండర్డ్ రేట్‌ని వస్తే చాలు అనుకుంటే నిఫ్టీ 50 ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. సో డబ్బులు పోగొట్టుకోవద్దు అనుకుంటే అది బెస్ట్. బెస్ట్. సో ఇప్పుడు మార్కెట్ అంటే నిఫ్టీ జీరో అవ్వదు కదండి. అదే ఎప్పటికీ అవ్వదు. అది నిఫ్టీ జీరో అయితే ఇంకా అంటే కాదండి, ఇవాళ 50లో ఉన్న ఉదాహరణకు చెప్తున్నా. 50లో ఉండే 50 కంపెనీస్ మీద నేను పెట్టేస్తా. కాదండి. నిఫ్టీ 50 వేరు, 50లో ఉండే కంపెనీస్ వేరండి. అచ్చా, నిఫ్టీ 50 అనేది మీకు ఇండెక్స్. అచ్చా, ఒక బాస్కెట్ అది. అది బాస్కెట్ అండి. బాస్కెట్ లో బాస్కెట్ కూడా మీరు ETF కొనుక్కోవచ్చు. ఓకే, అది సేఫ్. ఓకే. నిఫ్టీ 50 స్టాక్స్ అనేది మీకు తెలియదు. ఆ 50లో రేపొద్దున 10 ఫెయిల్ అవ్వచ్చు, కొత్త నేను 10 అదే రావచ్చు. అంటున్నా, అలా exactly. వెళ్ళకూడదండి. నాకు అదే డౌట్ వచ్చింది. అలా చూసుకుంటే అదేనండి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిన నుండి చూసుకుంటే చాలా కంపెనీలు నిఫ్టీ 50లో ఉండి వెళ్ళిపోయినాయండి. ఒకప్పుడు 2008లో టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి. టాప్ పెర్ఫార్మర్స్ కాలంలో అసలు కొన్ని డీలిస్ట్ అయిపోయినాయి, కొన్ని పెన్నీ స్టాక్లు అయిపోయినాయి. ఇప్పుడు అనిల్ అంబానీ 8 కంపెనీలు ఏమైనాయండి. రిలయన్స్ ఇన్ఫ్రా 3000 ఉండేది, రిలయన్స్ క్యాపిటల్ ఎక్కడో ఉండేది, అవన్నీ మరి పెన్నీ అయిపోయినాయి కదండి. రిలయన్స్ పవర్, RNRL ఇవన్నీ 2007లో గ్లోరీ స్టాక్స్, ట్రేడబుల్ స్టాక్స్. ఇవాళ ఏమైపోయినాయండి. సో దాన్ని మిమిక్ అవ్వకూడదండి. యూ డోంట్ మిమిక్ నిఫ్టీ 50, బట్ యూ కెన్ బై నిఫ్టీ 50 యాజ్ ఇండెక్స్ ఫండ్. అది వరకు సేఫ్, అంతవరకు సేఫ్. చాలా పెద్ద డౌట్ ఉండేది. ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది కదా, సో ఈ టైంలో స్టాక్స్ కొనడం మంచిదేనా, లేదా కరెక్షన్ వచ్చే వరకు ఆగాల? కరెక్షన్ వస్తుందా? కరెక్షన్ అంటే ఇక్కడ దీన్ని 2 విధాలుగా చూడాలండి. వాల్యూ స్టాక్స్ కొనుక్కోవడం అంటే వేరండి. అంటే వాల్యూ స్టాక్స్ ఒక మంచి ప్రైస్కి వచ్చింది. స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎంత ముఖ్యమో మీరు ఏ రేట్లో కొంటున్నారు అనేది కూడా ముఖ్యం అండి. ఓకే, అంతే కదండి. సపోజ్ మీరు ఈరోజు 900లో కొన్నారు ఒక స్టాక్, కంపెనీ మంచిదే, ఓకే, ఏ గ్రూప్ కంపెనీ నిఫ్టీ 50లో ఉంది. 900లో కొన్నాక మార్కెట్ పడి మళ్ళీ సంవత్సరానికి 900కి వచ్చింది. మీరు సంవత్సరంలో ఏం సాధించినట్టు? 0 సాధించినట్టు. ఓకే, లేదు ఈరోజు 900లో కొన్నారు, 3 ఇయర్స్ తర్వాత 900 వచ్చింది. స్టాక్ మంచిదే, డబ్బులు పోలా, బట్ 3 ఇయర్స్ మీరు ఆగలరా? సో ఆగలేరు కదండి. సో ఇక్కడ రిటర్న్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళటము, కిందకి రావడం అనేది వాళ్ళు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆల్ టైమ్ హై అంటే దానికి చాలా పెద్ద విశేషం. ఫస్ట్ పేజ్ లో వచ్చేది, టపాసులు పేల్చేవాళ్ళు, సీట్లు పెంచేవాళ్ళు. అవును, నిజమే. ఇప్పుడు పెద్దగా స్టేటస్ లో కూడా రావట్లేదు అది. సో అది కామన్ అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే మనం
నిఫ్టీ 50 ఇలా ఆల్ టైమ్ హై అవుతున్నప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్ లో ఉండాలండి. ఓకే. అంటే ఏ సెక్టార్ పర్టికులర్ గా ఇప్పుడు బూమింగ్ లో ఉంది, ఏ సెక్టార్ లో మనకి వాల్యుయేషన్ కనపడుతుంది. ఒకటి మంచి స్టాక్స్ మంచి ప్రైస్ కి వచ్చింది, ఓకే. అవి పట్టుకోవచ్చు. నెంబర్ 1 ఇక్కడ. ఓకే. లేదా మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్ ని పట్టుకోవచ్చు. ఓకే. ఆ గ్రోత్ ఉన్న స్టాక్స్ ఎలాగో మీకు మార్కెట్ పడినా కూడా వాటి పెర్ఫార్మెన్స్ ఏం తగ్గదు కదా. అవును, సో అవును. అట్లా ఈ 2 విధాలుగా మనం దాన్ని చూడొచ్చు. రైట్. అంటే కొందరు నాకు అంటే స్టాక్ మార్కెట్ గురించి ఇట్లా అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, పెట్టి మర్చిపోవాలబ్బా! అప్పుడే నీకు డబ్బులొస్తాయి మార్కెట్‌లో. ఊరుకూకే ఇట్లా నిలబడి అట్లా తొంగి చూస్తే రాదు ఉమ్, అనే మాట చెప్పారు. ఉమ్. కరెక్టేనా అది? అంటే పెట్టి మర్చిపోవటం అనేది ఒకటండి సైకాలజీ. కానీ ఎందులో పెడుతున్నాం చూసుకోవాలి. అదే చూసుకోవాలి. అదే అట్లా ఎందుకంటేనండి ఇప్పుడు మీకు సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అవును. ఏ సెక్టార్ ఇప్పుడు బాగుందనేది కూడా చూసుకోవాలండి. ఒకప్పుడు ట్రెడిషనల్ సెక్టార్స్ ఉండే, ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. డ్రోన్స్ అని, అలాగే ఏఐకి సంబంధించి, డేటాకి సంబంధించి, క్లౌడ్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా ఎంఓయూస్ చేసుకుంటుంది బయట. సో ఇవి చూసుకుంటూ ఉండటం మంచిదండి. ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఎస్ మనం ప్రిపేర్ అవ్వాలి మెంటల్ గా, లాంగ్ టర్మ్ పెట్టాలని. కానీ ఏ స్టాకులు కూడా మనం పెడతాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు సిక్లికల్ సెక్టార్స్ పెట్టి మర్చిపోయారు అనుకోండి, 10 ఏళ్ల తర్వాత కూడా రిటర్న్ అదే ఉంటుంది. స్టీల్ కంపెనీస్ పెట్టారు, స్టీల్ కంపెనీస్ 8-9 సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ ఉన్నా మీరు పెట్టిపోయి 8 ఏళ్ల తర్వాత మర్చిపోయి మళ్ళీ చూసుకుంటే అక్కడే ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానంటే ట్రెడ్మిల్ మీదే ఉంటాం. ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళమండి, అక్కడే ఉంటాం. అలసిపోతాం, చెమటలు పడితే ఏదో చేసాం అనుకుంటాం, డెస్టినేషన్ అయితే వెళ్ళం కదండి. సో స్టాక్ పెట్టేటప్పుడు కూడా సిక్లికల్ సెక్టర్ లో పెడుతున్నామా, గ్రోత్ సెక్టర్ లో పెడుతున్నామా, అది ఇంపార్టెంట్ అండి. సో అది పెట్టి ఎస్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మైండ్ సెట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. మనం లాంగ్ టర్మ్ కి అయితే పెట్టాలి. ఇది 5 years 10 years ఒక డెకేడ్ కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. చేసుకుని ఇంకా దాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలా, లేదంటే మనం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ మీరు అన్నట్టు ఇప్పుడు గ్రోత్ దాంట్లో పెట్టేస్తామండి, కానీ అది అవ్వకపోవచ్చు. మీరు అన్నట్టు పెన్ని స్టాక్ అవ్వచ్చు. గ్రోత్ అనేది ఏంటంటే మనకి నెంబర్స్, అగైన్ నెంబర్స్, అది క్వార్టర్లీయో ఇయర్లీయో ఒకసారి మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ కి ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. లేదు క్వార్టర్ ఆన్ క్వార్టర్, అట్లీస్ట్ అది రీజనబుల్ కదా. అంతేగాని ఎవ్రీ 1 hour కి నేను మొబైల్ చూసుకుంటా. ఇంకోటి చూసిన వాళ్ళు ఏమన్నా చేయగలరా? స్టాక్ ని పెంచడం, కిందకి చేయడం ఏమీ చేయలేరు. మరి ఎందుకు చూస్తారంటే సొంతంగా చేసుకోవాలా, మీలాంటి ఫండ్ మేనేజర్లకు ఇవ్వాలా? అంటే ఒకటండి, మీకు నాలెడ్జ్ ఉంది, కొంచెం దాని మీద అవగాహన ఉంది, టైం ఉంది, అప్పుడు డెఫినెట్ గా మీరు చేసుకోవచ్చు. లేదు మనకి టైం లేదు, నాలెడ్జ్ తక్కువ ఉంది, లేదు నేను మనీ హ్యాండ్లింగ్ సైకాలజీలో పూర్ ఉన్నాను, అలాంటప్పుడు ఎవరిదన్నా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ అండి. సో అది మంచిదండి ఇప్పుడు కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక వస్తువు అమ్మారండి, దానికి లాభం వస్తుంది అంటే వేర్ యు ఆర్ గెట్టింగ్ ఏ మనీ. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒక కమోడిటీతో డీల్ చేస్తాను. మీరు ఒక బంగారంతో అమ్మారు, మీకు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ అలా కాదు కదండి, మీరు డబ్బుతోనే డబ్బును సృష్టించాలి. కరెక్ట్, అంతే కదా. సో హ్యాండ్లింగ్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి ఫాలింగ్ ఆఫ్ నైఫ్, అంటే మీకు మార్కెట్ లో పడుతున్నప్పుడు దాన్ని మీరు పట్టుకోవటం రాలేదనుకోండి, నైఫ్ ని పట్టుకునేటప్పుడు ఫాలింగ్ చేతులు కోసిపోతాయి. అంటే అలాగే మన మార్కెట్ లో పడేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, పెరిగేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్ అప్పుడు ఎలా ఉండాలి, షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలండి. తెలుసుంటే పర్వాలేదు, తెలియపోతే మళ్ళీ సొంత నిర్ణయాల్లో ఇబ్బంది పడుతుంది. సరే సార్, నాకు మంచి అయితే అవగాహన అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం భయం కూడా పోయింది. ఓకే బాగుంది స్టాక్ మార్కెట్ అని ఫీలింగ్ వచ్చింది సార్. ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి సార్. నాకు ఒక మోడల్ పోర్ట్ఫోలియో, అంటే ఏ స్టాక్స్ లో పెట్టాలి, ఏ సెక్టార్ లో పెట్టాలి, ఇట్లాంటి వాటిని విభజించి దేంట్లో ఎంత పెట్టాలి, లైవ్ లో ఏమైనా చెప్పగలరా? మనం ఉన్నాం సపోజ్ ₹1,00,000 పెట్టారు, ప్రిఫరబుల్లీ 5 సెక్టార్లు పెట్టుకోవడం మంచిది, రైట్? అంటే 20,000 పెట్టుకోవడం మంచిది. ఇందులో కూడా ఒకటి ఆల్రెడీ ప్రూవెన్, ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకింగ్ లో పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే గ్రోయింగ్ బ్యాంక్స్ ఉన్నాయి, రైట్? పెద్ద బ్యాంక్స్ లో ఒక 10,000, ఒక సెక్టార్ నుండి 2 స్టాకులు, అంటే మన ఐడియల్ పోర్ట్ఫోలియో 8 స్టాకులు, 10 స్టాకులు చాలండి. టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా ఇబ్బంది అండి. అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, ఇందులో చాలా ఉంటుంది. మేము నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చూస్తాం కదండి. ఒకళ్ళు ₹1,00,000తో 40 స్టాకులు కొంటారు. వాని పోర్ట్ఫోలియో వాళ్ళ చూసుకోవడానికి వాళ్ళకే అర్థం కాదు. 5 స్టాకులు, 2 స్టాకులు, ఇదొకటి. కొంతమంది ఏం చేస్తారు, ₹1,00,000 తీసుకెళ్లి ఒకే స్టాక్ లో పెడతారు. ఇదొక టైప్ ఆఫ్ ఉంటది. వారెన్ బఫెట్ తాత చెప్పాడుగా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే సో ఇలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. ఎక్స్ట్రీమ్ కి పోకుండా ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మనకి మానిటరింగ్ ఈజీ,
ఓకే. అంటే ఇప్పుడు సెక్టర్ ఉందండి. ఎందుకు నేను సెక్టర్ అంటే సపోజ్ ఆటోమొబైల్ సెక్టర్ నేను పెట్టాను. రైట్. బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. రైట్. తర్వాత టెక్నాలజీకి సంబంధించి సెక్టర్ ఉంది. లైఫ్ సైన్సెస్ ఫార్మా సెక్టర్ ఉంది. Hmm. ఫార్మా సెక్టర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. Wonderful. అంటే మేము కూడా ఎప్పుడు ఫార్మా అనేది కీప్ అచ్చా. చేసుకుంటాం పోర్ట్ఫోలియోలో. Okay. అది మ్యూచువల్ ఫండ్స్ లోను ఫార్మా కీప్ చేసుకుంటాము, ఇందులో కూడా. ఎందుకంటే లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సెక్టర్ లో కంటిన్యూస్ గా మనకి డొమెస్టిక్ కన్సంప్షన్ ఉన్న సెక్టర్ అండి. ఇది ఇంపోర్ట్స్ మీద కన్నా Evergreen కూడా అది ఎవర్ దానికి, గ్రీన్. అవును. ఇటు మనకి ఎనీ కంట్రీ డిపెండెంట్ మన ఇండియా మీద ఫార్మా సెక్టర్ మీద. అవునా? అంతే కదండి. ఇప్పుడు ఏపీ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, బల్క్ డ్రగ్స్ తీసుకున్నా, ఫార్మేషన్ తీసుకున్నా, ఇంజెక్టబుల్ తీసుకున్నా, మనం ఐటీ తర్వాత సెకండ్ ఎక్స్పోర్ట్ Oh, wow. ఫార్మానే కదండి. అవునా? Okay. మన కంపారిటివ్ నేబర్ కంట్రీస్ తో పోల్చుకుంటే కూడా మన రెగ్యులేషన్స్, మన ప్లాంట్ ఇన్స్పెక్షన్స్ ఎక్కువ అండి. యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్ ప్లాంట్స్ ఎక్కువ మన దగ్గర. సో ఫార్మా సెక్టర్ అనేది స్టేబుల్. రెండోది హాస్పిటల్ హెల్త్ కేర్ లో ఇవన్నీ వస్తాయి కదండి. ఈ బాస్కెట్ ఈ థీమ్ తీసుకుంటే హాస్పిటల్స్, మీరు ఒక హాస్పిటల్ చెప్పండి, మూసేసిన హాస్పిటల్. అమ్మో, అసలు డే బై డే ఫ్లరిష్ అవుతూనే ఉంటాయి అవి. సో హాస్పిటల్స్, అలాగే అవును. డయాగ్నోస్టిక్స్. అవును, అమ్మో. కోవిడ్ తర్వాత ఏం జరిగిందండి, ఒకటి హెల్త్ అంటే జనరల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెళ్తే డయాగ్నోస్ చేయించుకున్నాం. కోవిడ్ తర్వాత ఒక అవేర్నెస్, 2 అవేర్నెస్ మారింది. ఒకటి ఫుడ్ ఇంటేక్ తీసుకునేది, చాలా మంది కొంచెం సప్లిమెంట్స్ తీసుకోవటము అవును, అవును. అలాంటిది పెరిగింది. రెండోది డయాగ్నోస్టిక్స్, 45 తర్వాత అట్లీస్ట్ ఒకసారి చేయించుకుందాం టెస్ట్లు, ఇయర్ కోసారి చేయించుకుందాం. అవునండి, అవును. అంటే కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ అయితే మ్యాండేట్ గా చేపిస్తాయి అవును, వాళ్ళకి ఎంప్లాయీస్ కి ఇయర్లీ వన్స్. అది ఒక హెచ్ఆర్ లో వాళ్ళ ఒక పాలసీ ఉంటుంది కూడా చేపిస్తారు. మామూలుగా బిజినెస్ పీపుల్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ తక్కువ. అవును. ఇప్పుడు అట్లీస్ట్ చేపించుకుంటున్నారు. సో ఆ సెక్టర్ కూడా మనకు బూమ్ అవుతుంది. అంటే హెల్త్ కేర్ అనేది అది అవును. ఖచ్చితంగా మనం కొంచెం Super. కన్జర్వేటివ్ సెక్టర్ అండి. అవును. సో అట్లా మనం ఏ సెక్టర్ తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఉమ్. సో ఇట్లా 5 సెక్టార్లో తీసుకుని మనం ఒక 10 తీసుకోవచ్చు. లేదు మనం ఒక 3 సెక్టార్స్ తీసుకుంటాము, ఉమ్. ఇంకొక 40% మిడ్ క్యాప్ లో ఆ. మనం పెట్టుకోవచ్చు. ఆ. ఇంకో 40లో 20 మిడ్ క్యాప్, Small cap. 20 స్మాల్ క్యాప్ కి వెళ్ళొచ్చండి. కాకపోతే మనకి ఖచ్చితంగా బిజినెస్ ని అసెస్ చేసేటువంటి క్వాలిటీ ఉండాలండి స్మాల్ ఉండాలి. క్యాప్ కి వెళ్తే. అంటే ఇది నిజంగా వెళ్తుందా, కరెక్ట్. ఇందులో మార్జిన్స్ ఎంత ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎవరు. ఉమ్. స్మాల్ క్యాప్స్ కి ఎస్పెషల్గా వెళ్ళినప్పుడు ప్రమోటర్స్ మనం చూసుకోవాలండి. ఎవరు ప్రమోటర్స్, Correct. ఎవరు, వీళ్ళ బ్యాండ్ విడ్త్ ఏంటి, వీళ్ళకున్న కేపబిలిటీస్ ఏంటి. అవును. ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీ వచ్చి అలా సడన్ గా రేపు నేను డేటా సెంటర్ ఓపెన్ చేస్తున్నా అన్నాడు అంటే అనుకోండి, వాళ్ళు పెట్టకూడదు. అంటే అది Yes, అట్లీస్ట్ అంతే మనం కదా. చూసుకోవాలి కదండి. మినిమం కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఉండాలి, చూసుకోవాలి వీళ్ళు చేయగలరా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లా అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 2020 కోవిడ్ తర్వాత ఏమైందండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్ మనకి ఎక్కువ వచ్చింది, అంతే కదండి. సో అవుట్ సోర్సింగ్ మనకి ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్, ఓకే. ఆ సెగ్మెంట్ లో ఉన్న 2 కంపెనీలు బాగా ఫ్లరిష్ అయినాయండి. అప్పటికి అవి మిడ్ కంపెనీస్ కూడా కావు. అందులో ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని ఒకటి ఉంది, అది 60 రూపాయలు ఉండేదండి. ఇట్ వెంట్ టు 9,000. బా, మీరు చెక్ చేసుకోవచ్చండి, డేటా చెక్ అదేలేండి. చేసుకోవచ్చు. 60-65 రూపాయలది మార్కెట్ ఫాల్ 37-38 వచ్చింది. వాళ్ళకి వెంటనే ఆ టైంలో మనకి ఈ అవుట్ సోర్సింగ్ రావటము, కంటిన్యూస్ కీప్ ఆన్ వాళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేయటము, స్టాక్ మరి. వావ్. అలాగే టెక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అంతేనండి. ఏ రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తారు. Okay. అట్లా మన సెక్టార్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు బ్యాంకింగ్ సెక్టర్ అన్నాడు, దాంట్లో ప్రైవేట్ చేయాలా, గవర్నమెంట్ బ్యాంక్స్ చేయాలా? ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ కాదండి. ఇక్కడ ఏదైతే మీకు అంటే నెంబర్స్ ఏదైతే కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో, అంటే ఈపీఎస్, పిఈ రేషియోస్, వాల్యుయేషన్స్, వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. మనం ఏమన్నా ఎర్నింగ్స్ ఏమైనా డౌన్ అవుతున్నాయా, ప్రాఫిట్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఇవన్నీ మానిటర్ చేసుకోవాలండి. ఓకే. అదేంటంటే జనరల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాయి. ఓకే, ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో వాళ్ళ లోన్ బుక్ ఎంత ఉంది, డిపాజిట్ బుక్ ఎంత ఉంది, వాళ్ళు దేని నుండి ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా క్రెడిట్ కార్డ్ నుండి ఎర్న్ చేసేది ఉంటుంది. అవును. అట్లానే వీళ్ళ ఎన్పిఎస్ ఎంత ఉంది, సో ఓకే. ఎన్పిఎస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, వీళ్ళ హౌసింగ్ లోన్ డిస్బర్స్మెంట్ ఎంత ఉంది, ఎంత టైంలో వీళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బౌన్స్ అవుతున్నాయి, ఎంతమంది అవ్వట్లేదు, ఇవన్నీ కూడా మ్యాటర్స్ కదండి. లెక్కలు ఒక ఉంటాయి. బ్యాంక్ Correct. పెర్ఫార్మ్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అది ప్రైవేట్ ఏమనండి, అది పబ్లిక్ సెక్టర్ యూనిట్. గ్రోత్ స్టాక్స్ ఈ సబ్జెక్ట్ కనుక మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈవీ వచ్చింది, ఏఐ బేస్డ్ వచ్చాయి, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ సెక్టార్లకి నా ₹1,00,000 ఏమైనా కేటాయించారా? డెఫినెట్ గా చేయొచ్చండి, డెఫినెట్ గా కేటాయించవచ్చు. Okay. 20,000 మనం పెట్టుకోవచ్చండి గ్రోత్ సెక్టర్ కి. ఓకే. ఎందుకంటే గ్రోత్ సెక్టర్ లో ఏమవుతుందంటేనండి, మీకు ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఇది న్యూ సెక్టర్ కదండి, కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు. ఎనీథింగ్ మార్కెట్ లోకి న్యూ వచ్చిందంటే కాంపిటేటర్స్ తక్కువ ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటుందండి. అంటే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 30%, 35% దాకా కూడా వాళ్ళు రాగలరండి. ఓకే. సో డెఫినెట్ గా మనం అది కేటాయించవచ్చండి. కాకపోతే రిస్క్ ఉంటుందండి. ఉంటుందా? సో మీరు ఫస్ట్ లో అన్నారు
ఏంటి స్టాప్ లాస్ అని. సో ఆ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. సో కొత్త రంగం తెలియదు వాళ్ళకి. తెలియదు కదండి. సో ఇప్పుడు సోలార్ ఉంది. సోలార్ థీమ్ అది మనం చూస్తున్నాం 10 సంవత్సరాల నుండి కూడా సోలార్ థీమ్ నడుస్తుంది. సో ఎంతో మంది ప్లేయర్స్ వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు. సస్టైన్ అవుతున్నారా లేదా, తర్వాత మార్జిన్స్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు వస్తున్నాయా లేదా. గ్రోత్ కొంచెం స్లోగానే ఉంది కదా గవర్నమెంట్ పాలసీస్ మరి ఏమో కానీ చాలా స్లోగా ఉంది. ఎనీ గవర్నమెంట్ పాలసీ రిలేటెడ్ బెటర్ టు అవాయిడ్ చేయడం. ఇప్పుడు లిక్కర్ ఉంటుంది, మన ఆల్కహాల్కి సంబంధించి ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, బెవరేజ్ కి సంబంధించి కొన్ని స్పిరిట్స్ కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. అంటే రైస్ నుండి ఇది చేయొచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే పాలసీ చేంజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. అట్లా తర్వాత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంది. ఇప్పుడు మీరు అడిగారు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఏమవుతుంది, సపోజ్ మనం చాలా మంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో బుక్ చూసుకునేస్తారు, ఆర్డర్ బుక్ చూసుకుంటారు. అంటే 20,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది అనుకుంటారు, కానీ ఎగ్జిక్యూషన్ లేట్ అయింది అనుకోండి, బ్యాక్ ఫైర్ అవుతుంది, దారుణంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది, విచ్ అది ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్, అంటే మన ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మనం కొనేటప్పుడు ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలండి. కంపెనీ చరిత్ర కూడా చూసుకోవాలండి. అంటే ఆ ప్రాజెక్ట్స్ నిజంగా ఇన్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నారు, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, మెయిన్ క్యాష్ ఫ్లోస్ అండి. పెద్ద కంపెనీస్ కి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, చిన్న కంపెనీకి వచ్చేటప్పటికేమో మేనేజ్మెంట్ వాళ్ళ సస్టైనబిలిటీ చూసుకోవాలి, వాళ్ళు ప్రామిస్ చేసి డెలివర్ చేయగలుగుతున్నారా లేదని. పెద్ద కంపెనీకి వచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలండి. రైట్. అలాగే సేఫ్ బెట్స్ అంటే పిఎస్యులు, వీటిలో రైల్వేస్ లాంటి వాళ్ళు ర్యాలీ అయిపోయింది అంటున్నారు, మరి దాన్ని పెట్టొచ్చా పెట్టకూడదు? అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పిఎస్యూస్ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అసలు పెర్ఫార్మ్ చేయలేదండి. కోవిడ్ తర్వాత ఆ ర్యాలీలు వచ్చిన అందరూ రష్ క్రియేట్ అయింది. ఓకే, రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ అని ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మీరు చూసుకుంటే అది 3-4 సంవత్సరాలు 30-40 రూపాయల మధ్యలోనే ఉంది, సడన్ గా అది 300 అయింది. సో ఇప్పుడు రష్ క్రియేట్ అయింది, ఎడ్రినల్ రష్ అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే ఫోమో అనమాట. సో అది కరెక్ట్ కాదండి, మనం చూసుకోవాలండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ఇప్పుడు పాలసీ మేకింగ్ ఉంటది, ఇంప్లిమెంటేషన్ ఉంటది, ప్రైవేట్ ప్లేయర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో ఓకే, రైట్. ఫండమెంటల్స్ విషయానికి వస్తే మనం స్టాక్స్ ఎంచుకునే సమయంలో టాప్ 3 ఫండమెంటల్స్ ఏంటి అసలు? అంటే ఒకటండి, ఇక్కడ బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ అసలు చూడాలి మనం. ఏ స్టాక్ మీరు కొన్నా వీళ్ళకి బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఎక్స్పాండబుల్ కాదా. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ప్లేయర్ వచ్చాడండి, అది మనకు తెలుసు, అది పెద్ద మార్కెట్ అది. లేదా ఒక చిన్న ఈడేబుల్ ఆయిల్ స్పేస్ లోకి వచ్చారు, అంటే దాని స్పేస్ కొంచెం తక్కువ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ అండి, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ ఎంత ఉంది, ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది, అంటే అసలు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు, ఆ సెక్టార్ ఎంత గ్రోత్ అవుతుంది, ఆ సెక్టార్ కూడా గ్రోత్ అవ్వాలి కదండి. సో ఆ సెక్టార్ గ్రోత్, తర్వాత ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, తర్వాత మేనేజ్మెంట్. సో అసలు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, వీళ్ళ స్టేక్ ఎంత ఉంది ఆ కంపెనీలో, వీళ్ళు ఏమన్నా బుక్స్ ఎలా ఉన్నాయి, బుక్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా. అంటే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది, అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం చూడాలి ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది, సడన్ గా పోయిన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఎందుకు, ఇలాంటి కొన్ని చిన్నవి మనం వాచ్ చేస్తూ ఉండాలండి అందులో. రైట్. మొత్తం మీద నా కోసం ₹1,00,000 బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేశారు, బాగుంది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను? అంటే ఒకటండి, మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ అనేది కొంత వాలటిలిటీ కనపడుతుంది డెఫినెట్ గా. ఓకే, మార్కెట్ పడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని. సో మార్కెట్ పడినప్పుడు కామ్ కూర్చోవటమేనండి, లేదా ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవటం. చాలా మంది చేసే తప్పు ఏంటి, భయపడి అమ్మేయడము. ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే అదే కరెక్ట్ టైం కొనే అని చెప్తుంటారు. నిజంగా అమ్మాలా కొనాలా? అంటే కొనాలండి, బట్ ఎక్కడ వరకు కొనాలి. ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు ₹1000 స్టాక్ 20% పడిపోయింది అనుకోండి, 20% పడినప్పుడు కొనొచ్చు అట్లా. ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం ఈ పోర్ట్ఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము, మిడ్ క్యాప్ కొంటున్నాము, స్మాల్ క్యాప్ కొంటున్నాము, వెళ్ళాం అనుకోండి అలా. ఇది వాల్యూ మనకు పర్వాలేదు, ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా మనం ఒక 5% పడంగానే కొంటాం, ఒక 8% పడంగానే మళ్ళీ యాడ్ చేయడం, ఇట్లా చేయకూడదు. అంటే స్టాక్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవడం మంచిదండి. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, మల్టీ బ్యాగర్స్. అది నాకు మైండ్ లో అప్పుడే మీరు చెప్పినప్పుడే ఫిక్స్ అయింది.
అది మల్టీ బ్యాగర్ అవుతుందని మనకి ఏమన్నా కలగ వస్తుందా ఎవరికీ తెలియదు. రీసెర్చ్ లో ఎవరన్నా చెప్పినా కూడా అబద్ధం. నమ్ముద్దా? నమ్మద్దు. Okay. అసలు మల్టీ బ్యాగర్ అవుద్దని కంపెనీ ఓనర్కే తెలియదు. ఓకే కొన్నోళ్ళకి ఇన్వెస్టర్ కూడా తెలియదు. కాకపోతే Okay. కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటది కదండి. ప్రతి ప్రమోటర్ కి ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది కాబట్టి Right. ఆ విజన్ మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళు కనుక వెళ్తున్నప్పుడు అది మనకి నెంబర్స్ రూపంలో ఏదైతే మనకి క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అవును. కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది. అంతే తప్ప ఎవరికి తెలియదండి మల్టీ బ్యాగర్ అంటే. నేను అసలు ఆ వెబ్సైట్లలో చూసి అరే నేను ఇప్పుడు కొంటే ఏ బాగుండు. యూట్యూబ్ ఓపెన్ చేసినా Multi ఫస్ట్ bagger. మల్టీ బ్యాగర్ అంటే దాని నుంచే చెప్తున్నారు అసలు ఓడి అమ్మ నేను మిస్ అయ్యాను ఇది ఇంత మంచి ఏది 10 రూపాయలు ఉన్నది 10 కోట్లు అయింది 2 కోట్లు అయింది అంటుంటే ప్రాణం పోతుంది. అయ్యో మిస్ అవుతున్నా ఇన్ని కోట్లు అని. ఇంకోటి అండి అలాంటి ఎన్ని అవుతాయండి. సపోజ్ ఇప్పుడు మనం ఒక Correct. 6,000 స్టాక్స్ తీసుకుందాం అంటే BSE లో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి. ఎక్కడో ఒకటో రెండో అంతే అరుదుగా జరుగుతుంటాయి. సో సో లక్ అది ప్యూర్ లక్ అది. అంతే మనం ఇప్పుడు ఇంకోటి అండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి Sure. సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నామండి 10 స్టాకులు కొన్నాం స్మాల్ క్యాప్ అంటే మీరు ఇంకొక అదర్ డైరెక్షన్ లో మాట్లాడతారు. ఎందుకంటే మీరు 1 lakh తో అవును. పోర్ట్ఫోలియో అన్నారు కదా. సపోజ్ ఇదే 1 lakh తో నేను 10 స్మాల్ క్యాప్లు కొన్నా ఓకే చూసి Right. 10 అంటే 10,000 పెట్టుకుంటే వచ్చాయి. అవును. ఫస్ట్ కొనగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే 3 పోతాయి. అచ్చా ఓహో 3 కంపెనీలు పోతాయని ప్రిపేర్ అయిపోవాలి. రైట్ ఇంకో 3 పెర్ఫార్మ్ చేయమనుకుని ప్రిపేర్ అయిపోవాలి. ఓకే. ఓకే ఆ మిగతా 4గిట్లో 3 సక్సెస్ అయినా సో మొత్తం మనం గెయిన్ లోకి వస్తాం. మళ్ళీ మన డబ్బులు మనకు అంటే గెయిన్ లోకి వచ్చేస్తాం. వచ్చేస్తామా? సపోజ్ ఇప్పుడు ఓ. ఇవి మీకు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే జనరల్ గా 5x 10x పెరుగుతాయి. అవును. సపోజ్ ఈ 4 10x పెరిగితే ఏమవుద్దండి 4 లక్షలు వస్తాయి. 4 లక్షలు వస్తాయి. అఫ్ కోర్స్ మీరు పెట్టిన 60,000 అక్కడ 60,000 ఒక 3 స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే 10,000 15,000 ఉన్నాయి అయింది. ఒక 3 అయితే 30,000 లాస్ అయింది. అయినా కూడా మీరు గెయిన్ లో ఉంటారు. సో మనం మళ్ళీ ఇలాంటి అంటే మల్టీ బ్యాగర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీ నమ్మి పెట్టినప్పుడు ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్ గా మరి పడింది అది రిస్క్ బెట్. అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు. అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి. 50-60 రూపాయలు నుండి 300 అయింది. సో అట్లా అక్కడ ఏంటంటే ఇన్ అదర్ వే ఇలా కూడా చూడాలండి. మీరు పెడుతున్నారు అంటే డిసైడ్ అందులో ఒక 40% పోతుంది. పోతుంది. అలా అయితేనే సక్సెస్ అవుతాయండి. Wonderful. సో మల్టీ బ్యాగర్స్. Right. అట్లాగే ఐపీఓస్ ఈ మధ్య కాలంలో ఓడి అమ్మ ఏది విన్నా ఐపీఓ జపం చేస్తారు. నాకైతే ఫోన్లో వస్తుంది అన్న ఐపీఓ వచ్చింది పెట్టావా ఒక 20,000 పెట్టన్న 50,000 అరే ఇంత మ్యాజిక్ ఏముంది ఐపీఓలో అని అనుకున్నా. సో ఈ లక్షలోంచి కొన్ని తీసి అమ్మేసి ఐపీఓలో పెట్టచ్చు. కంపెనీ పెట్టండి. కంపెనీ కనుక బాగుంటాయి అంటే మీకు ఐపీఓకి వచ్చే కంపెనీ ఈ మధ్యలో చాలా వచ్చినాయండి. SME ప్రతి ఒక్కరు ఐపీఓ సంవత్సరం తిరిగేటప్పుడు 250 ఐపీఓలు వస్తాయి. సో అన్ని మనం పెట్టకూడదండి. Right. కంపెనీ బాగుండి అంటే ఇప్పుడు టాటా గ్రూప్స్ వచ్చింది. టాటా గ్రూప్ ఏదైనా వచ్చింది అలాంటి మనం ట్రస్ట్ పెట్టచ్చండి. ఐపీఓ పెట్టి చాలా మంది వదిలేస్తారు మంచి కంపెనీలు అనుకుని వాళ్ళు అమ్మరు. లేదు అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఐపీఓలు కూడా మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయండి. అదే కదా రష్ క్రియేట్ అవుతుంది మార్కెట్ బాగున్నప్పుడు. సో దట్స్ ఫైన్ పెట్టచ్చు ఇబ్బంది లేదు. పెట్టొచ్చు ఇబ్బంది పైగా 15-20 కదండి. అంతే కదా. ఓకే అంటే దీంట్లో ఉన్నాయి తీసేళ్ళలో పెట్టాలి మరి. పెట్టచ్చు. నాకు లక్ష్యం ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలండి. ఓకే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మైండ్ సెట్ లాంగ్ టర్మ్ ఉండాలి కానీ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ కూడా చేస్తాం. ఓకే ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం పోర్ట్ఫోలియోలో మనం చర్నింగ్ చేసుకుంటూ ఎర్న్ చేయగలమండి. చర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదండి. ఉండదు. సో ఆ చర్నింగ్ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. స్కామ్స్ ఇక పంప్ అండ్ డంప్ లాంటి స్కామ్స్ ఉంటాయి. వీటి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి నా పోర్ట్ఫోలియోని? అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 చూడాలి సార్. ఒకటి స్కామ్ చేసేవాళ్ళు, స్కామ్ చేయబడేవాళ్ళు, విక్టిమ్స్. నేను చాలా మంది కలిసారండి. నన్ను కూడా చాలా మంది కలుస్తుంటారు కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుందండి. మీరు ఇక్కడ 2 స్కామ్లు ఉంటాయండి. ఒకటి స్టాక్ పంప్ అండ్ డంప్ మీరు అన్నది. రెండోది ట్రేడింగ్ స్కామ్స్ అంటే పోంజీ స్కామ్స్. అంటే మీకు ట్రేడింగ్ స్కామ్స్ లో మీరు డైలీ చూస్తుంటే ఒక 2 కోట్లు పోగొట్టుకున్నారు, 50 లక్షలు పోగొట్టుకున్నారు, సూసైడ్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు ఎక్కడ చూసినా సరే ఈ మధ్య చాలా స్కామ్స్ మనం చూస్తాం. 5% మంత్లీ ఇస్తాము, 7% ఇస్తాము, 10% ఇస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది అట్రాక్ట్ అయి పెడుతున్నారు. రెండోది ఇప్పుడు మీరు ఇందాక మల్టీ బ్యాగర్ అన్నారే, ఇప్పుడు పంపండంలో మల్టీ బ్యాగర్స్ అనే కొంటారు వాళ్ళు ఫస్ట్. అది ఏ 100 రూపాయల్లో కొంటాడు 5 రూపాయలకి వస్తుంది వెళ్ళిపోతాడు కనపడ్డాక. అది సో అక్కడ ఒకటి స్టాక్ లో పంపండి డంప్,
అంటే అది మనకి తెలియక కొనటం అనేది. రెండోది ఇక్కడ మనం డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయమని ఇవ్వటం. ట్రేడింగ్ లో మనం ఇక్కడ స్కామ్స్ ఇక్కడ ఎక్కువ జరిగేది ఇందులో అండి. ఇక్కడనేనా? ఇక్కడే ఓకే, ఎక్కువ ఓకే. జరుగుతుంది. ఎందుకంటే స్టాక్ లో ఎంతో కొంత ఈ మధ్య అవును. కాలంలో అయితే కొద్దిగా కొద్ది తెలుసుకునే awareness వస్తున్నారు. వచ్చింది, అందరికీ అవేర్నెస్ awareness వచ్చినోడు వచ్చింది. వస్తున్నాడు. సరే స్టాప్ లాస్ మ్మ్. గురించి అవగాహన వచ్చింది. కొద్దిగా పర్వాలేదు. కానీ ఇక్కడ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది. ఇక్కడ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. ఓకే. అంటే ఇంకా ₹10 ఇంట్రెస్ట్ అంటే ఇంకా ఇంకా సో అక్కడ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి దాన్ని. రైట్ సార్. ఇప్పుడు చాలా మంది ఈ గాలాలేసి బ్యాచ్ ఒకటి ఉంది. మ్మ్. ఏది మీకు మీరు మా టిప్స్ తీసుకోండి, మా మ్మ్. వాట్సాప్ టిప్స్ తీసుకోండి, మా ఫేస్బుక్ టిప్స్ తీసుకోండి, మీకు కోట్లలో డబ్బులు వస్తాయి, లక్షల్లో వస్తాయి అని గాలాలేసే బ్యాచ్ ఒకటి ఉంది. దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలి? వాళ్ళను నమ్మొచ్చా నమ్మకూడదా? అసలు మీకు సోషల్ మీడియాలో వచ్చే కానివ్వండి, టెలిగ్రామ్లో వచ్చే కానివ్వండి, వీటన్నిటికి దూరంగా ఉండడం మంచిదండి. డెఫినెట్గా ఒకటి మీరు ట్రేడ్ చేయాలంటే కొద్ది గొప్ప నేర్చుకోండి. చిన్న అమౌంట్తో ట్రై చేయండి. చిన్న అమౌంట్ ట్రై చేసి మనం పోగొట్టుకుని ఉంటే అది మనకు సూట్ కాదు. అది క్లారిటీ ఉంటుంది. ఓకే, రెండు నేర్చుకుంటున్నప్పుడే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, డమ్మీ ట్రేడ్స్ చేయొచ్చు. అంటే ఒక విర్చువల్ అమౌంట్ ఇస్తాడు, విర్చువల్ అమౌంట్ చేయొచ్చు. అట్లీస్ట్ అక్కడ మనం ట్రై చేయొచ్చు. అదేది కాకుండా సీరియస్గా వచ్చి డంప్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీకు ఒకటండి, మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటారు, అవునా? ఈ స్విమ్మింగ్ పూల్లో ఈతకి కాలువలో ఎదురు ఈతకి తేడా ఉందా లేదండి? మరి ఈతే కదండి రెండు. మరి దీనికి నదిలో ఈతానికి తేడా ఉందా లేదా? కాలువకి నదికి. సో నదికి సముద్రానికి తేడా ఉంది కదండి. ఏంటండి ఇక్కడ తేడా? సముద్రంలో మీరు ఈదేటప్పుడు మీరు అలతో పాటు రావాలి, అలతో పాటు మీరు మీ బాడీని అలైన్ చేసుకోవాలి. అదే ఎదురీత నది ఎటు వెళ్తుంది, దాని డైరెక్షన్ లో మనం వెళ్తే ఈజీగా వెళ్తాం. లేదు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలంటే మీరు క్రాస్ గా ఈదుకుంటే వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్ వేరు. స్విమ్మింగ్ పూల్ ఏముందండి, నుంచుంటే మీకు కింద ఎవరైనా. అంటే నేను అనేది ఏంటంటే ట్రేడింగ్ అనేది కూడా స్మాల్ స్కేల్ చేసేటప్పుడు, పెద్ద స్కేల్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీరు 10,000 వేసారు, 10,000 అనేది మీకు లెక్కే కాదు, పోయినా మీరు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. అదే 10 లక్షలు పెడితే, ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి. సో హ్యాండ్లింగ్ డిఫరెంట్ అండి. అంటే ఎలా అయితే మనం ఈత కామన్ అక్కడ, కానీ అక్కడ ఉన్న నీళ్ళని బట్టి, అక్కడ ఉన్న ప్రవాహాన్ని బట్టి, అక్కడ ఉన్న దీన్ని బట్టి మనం వెళ్ళాలి. చేపలు ఎదురుదితే పులస చేపలు అవుతాయి, మనం ఎదురేది అనుకుంటే పులుసు అయిపోతాం మనం. ఒక గోల్డెన్ రూల్ నాకు ఇవ్వండి. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ ప్రయాణాన్ని ₹1,00,000 మొదలు పెట్టేసాం. సో ఈ ₹1,00,000 నేను ₹1,00,00,000 తీసుకెళ్ళాలంటే మీరు నాకు ఇచ్చే ఒక గోల్డెన్ రూల్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ క్యాల్కులేషన్కి వెళ్దాం. 1,00,000 కోటి అవడం పక్కన పెట్టండి కాసేపు. సంవత్సరానికి మీరు 20% రిటర్న్ తీసారండి. మీరే చెప్పండి. సపోజ్ 20% రిటర్న్ తీద్దాం. ఎందుకంటే ఈ 20% అనేది మీరు ఏ పిఎంఎస్కి వెళ్ళినా, ఏ ఏఎఫ్కి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా 20%. సరే, మనం ఇప్పుడు లెక్కేద్దాం. ఇప్పుడు సంవత్సరం మీరు 20% తీసారండి. సరే, మీరు ఎక్స్ట్రాడినరీగా నేర్చుకున్నారు, 25% తీసారు. ఓకే, సో ఎంత టైంకి డబుల్ అవుతుందండి? డబుల్ అవ్వాలంటే 4 years 5 years కదా. సరే, అక్కడికి డబుల్ అయింది కదా. సరే, ఆ తర్వాత అక్కడ నుండి డబుల్ మళ్ళీ 2 లక్షలు అండి. 2 లక్షలకి 25%. సో మీరు ఎన్ని సంవత్సరాల కోటి సంపాదిస్తారు? చాలా కష్టం మరి. సో అయితే 1,00,000 10 లక్షలు చేయాలి నేను. అంతే. అంటే ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లో ఉండాలండి. అంటే మనం ఈ రోజు 1,00,000 పెడితే మంచి మాట, 20 సంవత్సరాల తర్వాత నా క్యాపిటల్ ఎంత అవుద్ది, 10 ఏళ్ళు అయితే నా క్యాపిటల్ ఎంత అవుద్ది, 3 years అయితే నా క్యాపిటల్ ఎంత అవుద్ది. ఇది ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లోకి రావాలండి. సో ఎవరైనా మీరన్న 25 కూడా నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్. సో 10% అనేది ఐడియల్ గా పెట్టుకోవచ్చా? మార్కెట్ లో 17-18% తీయచ్చు. 17-18% రీజనబుల్ గా తీయచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 17-18. కొంచెం మనం ఎఫర్ట్ పెడితే 20-22% వరకు మనం వెళ్ళొచ్చు. ఇది జనరల్ గా. ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏదో మీకు మళ్ళీ బ్యాగర్ తగిలింది అక్కడ, అప్పుడు మీరు 40% 50% కనపడింది. నార్మల్ గా మార్కెట్ కున్న టెండెన్సీ అంటే ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటుంది కదండి. మార్కెట్స్ అనేది 13-14% నిఫ్టీ రిటర్న్ ఇస్తుందండి. స్టాకులు కొంచెం ఎక్స్ట్రా మనం తీసుకుంటే 20%-25% అనేది ఆ మధ్యలో తీస్తే బెస్ట్ రిటర్న్ అండి అది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి 13-14% అండి. ఓకే, సో మిడ్ క్యాప్ అయితే 14-15, ఇంకొక 16 దాకా వెళ్తాయి. స్మాల్ క్యాప్ అయితే 17-18. నాలాగా ఒక ₹1,00,000 పట్టుకోవచ్చు, ఒక బేసిక్ మదుపరి. స్టాక్స్ లోకి రావాలా, మ్యూచువల్ ఫండ్స్ లోకి రావాలా? నిజాయితీగా చెప్పండి, ఎందుకంటే మీరు రెండిట్లో ఉన్నారు కాబట్టి.
ఫండ్స్ లోకి వెళ్ళడం బెస్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టార్ట్ పాయింట్ ఫండ్స్ తో చేయడం బెస్ట్ అండి. అచ్చా. ఎందుకంటే తనకు ఒక స్టెబిలిటీ వస్తుంది. అవును. రెండోది ఎవరైనా అండి ఏ ఇన్వెస్ట్ అయినా ఏంటంటే అది 1,00,000, 10,00,000, 1,00,00,000, 10,00,000 ఇమ్మెటీరియల్. నెంబర్ ఈజ్ ఇమ్మెటీరియల్. అసలు మనం ఎంత టైం దీనిలో పెడదాం అనుకుంటున్నాం. టైం కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మీకు ఆ డబ్బులు అవసరం. చాలా మంది తప్పు చేసేది ఎందుకు నష్టం వస్తుందండి మార్కెట్ లో. వాళ్ళు పెట్టే డబ్బులు అనేది ఎక్కడో అప్పు తెచ్చి పెడతారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకొచ్చి పెడతారు, లేదా లోన్ తీసుకొచ్చి పెడతారు, లేదా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెడతారు. సో ఇవన్నీ మిస్టేక్స్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెడుతున్నాం అంటే మనం ఓన్ క్యాపిటల్ అయి ఉండాలి. ఓన్ క్యాపిటల్ ఎంతవరకు మనం ఉంచాలి. 5 years అనుకోండి ఒకలాగా డిజైన్ చేసుకుంటాం. 10 years అంటే వేరేలాగా వెళ్తాం. 1 year అనుకోండి బెటర్ టు గో ఫర్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ బెటర్. సో టెన్షన్ ఉండదు, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది. అట్లా అండి. సో ఫైనల్ గా చెప్పండి సార్, ఒక మనిషి ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలంటే ఏ మెజర్మెంట్లు తీసుకోవాలి, ఎట్లా ఫస్ట్ డెబిట్ నుండి బయటపడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదాం. రైట్. అసలు ఫస్ట్ ఎవరైనా సరే అండి, అంటే నేను ఇన్ని సంవత్సరాలు మార్కెట్ లో చూసాను మీరు కదండి. చెప్పింది సో ఎవరైనా సరే మనం ఎప్పటికప్పుడు డెబిట్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం లోన్స్ తీసుకుంటాం, హౌస్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ ని బట్టి, ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరి ఇయర్ ఇన్కమ్ పెరిగింది. సో ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఫస్ట్ మనం చేయాల్సిన డెబిట్ రీస్ట్రక్చరింగ్ అండి. చాలా మంది అంటే గుడ్ డెబిట్, బ్యాడ్ డెబిట్ ఉంటుంది. ఇల్లు కొనడం అనేది గుడ్ డెబిటే, అసెట్ మనం కావాలి కొనుక్కోవాలి. కానీ దీన్ని మనం రీస్ట్రక్చర్ చేసుకుంటూ త్వరగా మనం డెబిట్ లోని బయటికి రావాలండి. ఎప్పుడు డెబిట్ ట్రాప్ లో చిక్కకూడదండి. డెబిట్ ట్రాప్ లో ఎప్పుడు పడినా అది ఏ ఫార్మాట్ అయినా, అది లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, ఫిన్యాప్స్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏది డెబిట్ ట్రాప్ లో పడినా మీ ఇన్వెస్ట్మెంట్ లో మీరు రిటర్న్ తీయలేరు, అంటే ఆ ఫ్రూట్ ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిందండి. తర్వాత అంతే ఇంకా అంటే ఫస్ట్ అదండి. దాని తర్వాత కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళాలండి. అంటే లాంగ్ రన్ లో మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం స్టాక్స్ లోకి రావాలి. కాస్త జేబులో గలగల అంటుంది, పర్వాలేదు ఇది పోయినా ఆ తర్వాత కొద్దిగా ఇచ్చింగ్ ఉంటే ట్రేడింగ్ లోకి వెళ్ళాలి. సూపర్ సార్, సూపర్. నిజంగా ఐ ఓపెనర్, ఇది నాకు మాస్టర్ క్లాస్ లాగా ఉంది. ఇది వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకునేది ఉంది. సో మీరు మాకు వీక్లీ, మంత్లీ మీ అవకాశాన్ని, మీ టైంని బట్టి మాకు, మా వాళ్ళకి కాస్త ఆర్థిక పాఠం నేర్పిస్తే మీ పేర్లు చెప్పుకున్న 10 షేర్లు కొనుక్కుంటాం. థ్యాంక్ యూ. విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్, సో దట్ ఎక్స్పీరియన్సెస్ లో వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా అది బాగుంటుందండి. థ్యాంక్ యూ గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా ఆర్థిక పాఠాలు, అద్భుతమైన ఆర్థిక పాఠాలు. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.